డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్య రాజ్యాంగ పఠనం గావించడం జరుగుతుంది. ఈరోజు 135వ రోజు. ఆర్టికల్ 171 శాసన పరిషత్తులు కూర్ప. శాసన పరిషత్తులు ఉన్న రాష్ట్రంలోని అట్టి పరిస్థితుల్లో మొత్తం సభ్యుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభలో మొత్తం సభ్యులలో మించరాదు. అయితే ఒక రాష్ట్రం శాసన పరిషత్తులో మొత్తం సభ్యుల సంఖ్య ఎట్టి సందర్భంలోనూ 40 కంటే తగ్గరాదు. 2. పార్లమెంటు శాసనం ద్వారా ఇతర విధానం నిబంధించినంత వరకు రాష్ట్ర శాసన పరిషత్ యొక్క నిర్మాణం క్లాజు 3లోని ప్రకారం ఉండవలను. 3. రాష్ట్ర శాసన పరిషత్ సభ్యులు మొత్తం సంఖ్యలో వీలైనంత దగ్గరి సంఖ్యలో గల 1/3వ వంతు మంది ఆ రాష్ట్రంలోని మున్సిపాలిటీల, జిల్లా బోర్డుల మరియు పార్లమెంటు శాసనం ద్వారా నిర్దిష్టపరచు ఇతర స్థానిక సంస్థలు ఎన్నికైన సభ్యులతో కూడిన నియోజకవర్గంచే ఎన్నుకోబడాలి. బి. వీలైనంత దగ్గరలో సంఖ్యలో గల 1/12వ వంతు మంది కనీసం 3 సంవత్సరాలు భారత భూభాగంలోని ఏదైనా విశ్వవిద్యాలయపు గ్రాడ్యుయేట్లుగా ఉండి లేక పార్లమెంటు చేసిన ఏదేని శాసనం ద్వారా లేక దాని క్రింద అట్టి ఏదేని విశ్వవిద్యాలయం యొక్క గ్రాడ్యుయేషన్ అర్హతకు సమానమని నిర్ణయించబడిన అర్హతలను కనీసం 3 సంవత్సరాలు కలిగి ఉండి ఆ రాష్ట్రంలో నివసించు వ్యక్తులతో కూడిన నియోజకవర్గంచే ఎన్నుకోబడాలి. సి. వీలైనంత దగ్గరలో సంఖ్యలో గల 1/12వ వంతు మంది పార్లమెంటు చేసిన ఏదేని శాసనం ద్వారా లేదా శాసనం క్రింద నిర్ణయించబడినట్టి సెకండరీ పాఠశాల స్థాయి తక్కువ కాని ఆ రాష్ట్రంలోని విద్యా సంస్థలలో కనీసం 3 ఏళ్ల పాటు అధ్యాపక వృత్తిలో ఉన్న వ్యక్తులతో కూడిన నియోజకవర్గంచే ఎన్నుకోబడాలి. డి. వీలైనంత దగ్గరలో సంఖ్యలో గల 1/3వ వంతు ఆ రాష్ట్ర శాసనసభ సభ్యులచే ఆ సభలో సభ్యులు కానట్టి వ్యక్తుల నుండి ఎన్నుకోవలను. ఈ మిగతా సీట్లకు క్లాజు 5లోని నిబంధనలను అనుసరించి గవర్నర్ను నామినేట్ చేయాలి. 4. క్లాజు 3లోని సబ్ క్లాజు ఏ, బి, సిల క్రింద ఎన్నుకోబడవలసిన సభ్యులు పార్లమెంట్ చేసిన ఏదేని శాసనం ద్వారా లేక దాని క్రింద విహితం చేయబడిన ప్రాదేశిక నియోజకవర్గముల నుండి ఎంపిక చేయబడవలను. సదరు సబ్ క్లాజులను క్రిందను సదరు క్లాజు యొక్క సబ్ క్లాజు డి క్రింద జరుగు ఎన్నికలు ఏకాలాంతరణీయ ఓటు ద్వారా తామాషా ప్రాతినిధ్య పద్ధతిను అనుసరించి జరగవలను. 5. క్లాజు 3లో సబ్ క్లాజు ఈ క్రింద గవర్నరు నామినేట్ చేయవలసిన సభ్యులు ఈ క్రింది వాటిలో పోలిన విషయములందు విశేష జ్ఞానమును వ్యవహారిక అనుభవము గాని కలిగిన వ్యక్తులే ఉండవలను. సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, కళ, సహకారోద్యమం, సాంఘిక సేవ. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ బాటలో నడుద్దాం, అంబేద్కర్ బాటలో నడుద్దాం. అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం, అంబేద్కర్ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను భారత రాజ్యాంగం, భారత రాజ్యాంగం. జై భీమ్, జై భీమ్, జై భీమ్.